నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపై వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మొదటి విడత అభ్యర్థులను ప్రకటించిన ఇరు పార్టీల అధినేతలు ఆ జాబితాలో చోటు దక్కని ఆశావాహకులు, అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. ఇక తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఎక్కువ మంది అభ్యర్థులను ప్రకటించింది. మొదటి విడతలో 94 మంది అభ్యర్థులను ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఆయా స్థానాల్లో చోటు దక్కని కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారిని ఉండవల్లి నివాసానికి పిలిచి సర్ది చెప్పారు చంద్రబాబు. ఇలా చంద్రబాబు బుజ్జగించిన వారిలో అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్, తెనాలి ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తమ్మళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్, పెనుగొండ ఇన్ఛార్జ్ పార్థసారథి వంటి నేతలను పిలిచి సర్ది చెప్పి పంపించారు. ఇక కొన్ని చోట్ల టీడీపీకి కాకుండా జనసేనకు టికెట్లు కేటాయించడం పైన పసుపు పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇలా సుమారు 15 మంది ఆశావాహకులతో నేరుగా చంద్రబాబు మాట్లాడి ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీ కోసం పనిచేయాలని సూచించి నచ్చజెప్పారు. మరికొంతమంది ఆశావాహకులతో కూడా చంద్రబాబు స్వయంగా మాట్లాడనున్నారు. అయితే మొదటి విడతలో తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే బీజేపీతో పొత్తులు, సీట్ల సర్దుబాటు కోసం తెలుగుదేశం పార్టీ ఎదురు చూస్తోంది. ఇక త్వరలోనే పొత్తులకు సంబంధించి స్పష్టత వస్తే ఏ స్థానాలు బీజేపీకి కేటాయించాలి అనే దానిపై స్పష్టత రానుంది. ఇక బీజేపీతో పొత్తుపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్న తెలుగుదేశం అప్పటి వరకు మేనిఫెస్టో విడుదల కూడా వాయిదా వేయనుంది. ఇక పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాతే మిగిలిన స్థానాలు మేనిఫెస్టోపై ప్రకటన చేయనున్నాయి రెండు పార్టీలు. ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అనేకసార్లు చర్చించారు. మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరచాలి అనే దానిపై ఇరు పార్టీల అధినేతలు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో 6 హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. గతేడాది రాజమండ్రిలో జరిగిన మహానాడులోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ 6 హామీలను మినీ మేనిఫెస్టోగా ప్రకటించారు. అప్పటి నుంచి 6 హామీలను ప్రజల్లోకి తీసుకువెడుతున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. టీడీపీ పొందుపరిచిన 6 హామీలకు అదనంగా షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన కూడా 6 ప్రతిపాదనలను జోడించింది. అయితే గత విజయదశమి నాటికే మేనిఫెస్టో విడుదల చేస్తామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, చంద్రబాబుపై కేసులు, జనసేనతో పొత్తులతో మేనిఫెస్టో ప్రకటన వాయిదా పడింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉమ్మడి మేనిఫెస్టోపై క్లారిటీకి వచ్చినప్పటికీ ఇంకా వాయిదా పడుతూనే ఉంది. దీనికి కారణం బీజేపీతో పొత్తుల అంశమే అంటున్నారు టీడీపీ శ్రేణులు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ కోసం ఎదురు చూస్తున్నాయి ఈ రెండు పార్టీలు. అయితే బీజేపీతో పొత్తులపై క్లారిటీ వస్తే సీట్లను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మేనిఫెస్టోలో కూడా బీజేపీకి సంబంధించిన అంశాలు పొందుపరచాల్సి ఉంటుంది. అందుకే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కూడా వాయిదా పడుతుంది అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల వాదన. పొత్తు ఖరారైనట్లయితే మేనిఫెస్టోపై ఆ పార్టీతో చర్చించాలి. ఏ అంశాలతో ప్రజలకు హామీలు ఇవ్వాలనే దానిపై అభిప్రాయాలు తీసుకోవాలి. ఇక ఆ తర్వాతే పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా టీడీపీ, జనసేన మేనిఫెస్టో విడుదల తర్వాత బీజేపీతో జత కడితే మళ్లీ మార్పులు చేసే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతానికి మేనిఫెస్టో విడుదల వాయిదా వేస్తున్నట్లు టీడీపీ నేతలు ప్రకటిస్తున్నారు. వచ్చే వారంలోగా పొత్తులపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే మేనిఫెస్టో విడుదల ఉంటుందని చెబుతున్నారు ఇరు పార్టీల ముఖ్య నేతలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది.
లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.